మేమైతే బెంగళూరుకి బయలుదేరేసాం అన్నమాట. అయితే టైం చూస్తే 9:30 అవుతుంది. మా బైక్ తీసుకెళ్దాం అనుకున్నాం కానీ అయితే ఏంటంటే మళ్ళీ రోడ్లో పెట్టుకుంటే ఏమంటే మళ్ళీ మేము రేపు వస్తామా మళ్ళీ ఎల్లుండి వస్తామా అర్థం కాల. సో ఎందుకు మళ్ళీ రోడ్లో బండి అనేసి మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం బై వాక్. రోడ్డు అయితే ఏం కనిపించట్లా, పాములు ఉంటాయి అదొకటి టెన్షను. ఫ్లైట్ అయింది, బస్సే కదా. బస్ అయితే బుక్ చేస్తున్నారు అనమాట. మేమైతే కరెక్ట్గా మా ఊరు దగ్గర సిఎన్జి గ్యాస్ సెంటర్ ఉందన్నమాట. అయితే అక్కడ ఉన్నాము. నేను మా బావ ఇద్దరు బావాళ్ళు అవుతారనమాట. అయితే ఇక్కడ ఉన్నాము, బస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. చూడాలి, బస్సు అయితే ఇక్కడ దగ్గరలో మా ఊరు దగ్గర గూడూరు ఉందన్నమాట. గూడూరు దగ్గర ఉందంటున్నారు బస్సు. ట్రాకింగ్ చూసుకుంటా వచ్చాము. చూడాలి, బస్సు వస్తే వెంటనే ఇక్కడి నుంచి జంప్ టు బెంగళూరు అన్నమాట. ఏం ఎక్కడ ఉంది రా బస్సా రమేష్? ఇలా వెళ్తూ ఉన్నాం, బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు ఏంటంటే కొంచెం బస్ ఎప్పుడు వస్తుందో ఏమంటే మాకు బస్ టైమింగ్ ఇంతకుముందు ఏరేది ఇచ్చారు, 10:20కి ఇచ్చారు. బట్ ఏంటంటే వాళ్ళు కాల్ చేసి మాకు లేట్ అయిపోతుంది కొంచెం సేపు వెయిట్ చేయండి అని చెప్పాడు అతను డ్రైవర్ కాల్ చేసి. బస్ అయితే ఇంకా రాలే, చూడాలి ఎప్పుడు వస్తుందో. బస్ అయితే వచ్చేసింది, మా దగ్గరలో ఉంది, అదే వచ్చే బస్సు అనమాట. వస్తుంది ఇంక వచ్చి మేము బస్సు ఎక్కేసి ఇంక బయలుదేరాలి. బస్సు అయితే మాది ఇదే. ఓకే ఓకే అన్న. ఓకే ఓకే అన్న. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. బస్సు కూడా బాగా లేట్ అయిపోయింది అన్నమాట. సరే ఇంకెందుకు పడుకునేద్దాం అనేసి బాగా ప్రిపేర్ అవుతున్నాడు మనోడైతే. మళ్ళీ ఆకలి కూడా ఇవ్వకూడదు అనేసి జ్యూస్ కూడా తాగుతూ ఉన్నాడు. బెంగళూరు అయితే ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాము. ఇది మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేగానే అనమాట ఇంజుడు. అయితే ఇప్పుడు మనోడు బాగా శక్తి ఉందని చెప్పేసి పక్కన కట్టన్ గుడ్లు గట్టిగా పట్టుకుని లాగాడప్పుడు తప్ప పడిపోయిన వెంటనే మళ్ళీ అబ్బా పడిపోయింది అంటా ఉన్నాడు అనమాట. హెల్ప్ చేయంటా ఉన్నాడు. మన స్టాపింగ్ అయితే వచ్చేసింది. మేమైతే బ్యాగులు అన్నీ సర్దుకొని సిద్ధంగా ఉన్నాము. ఇంకా మన స్టేజ్ అయితే వచ్చేసింది, దిగేసాము. ఇప్పుడే బస్సు దిగేసి అట్లా బస్సు అయితే చూసుకుంటున్నాం అనమాట. వచ్చాము, అయిపోయింది. బెంగళూరు అయితే మొత్తానికైతే బెంగళూరుకి అయితే వచ్చేసాము అనేసి అనుకుంటా ఉన్నాం. ఇదే అన్నమాట మనం వచ్చిన బస్సు ర్యాపిడో. మంచిగానే తీసుకొచ్చిండు, ఇబ్బంది ఏంలా, బాగుంది ర్యాపిడో సర్వీసు. మా అన్న అయితే మేము వెళ్ళేసరికి వచ్చేస్తున్నాడు అన్నమాట. అయితే మా అన్న వచ్చేసి మెట్రోకి లెఫ్ట్ సైడ్లో ఉన్నాడు అనమాట. మీరు కాల్ చేసి ఇట్లా వచ్చేయండి, మెట్రో బ్రిడ్జ్ ఎక్కేసి ఇట్లా వచ్చేయండి, నేను ఇక్కడే ఉంటానని చెప్పాడు అనమాట. మేమైతే వెళ్తా ఉన్నాము. మా అన్న అయితే వీళ్ళేందబ్బా ఇంకా రాలేదని ఎత్తుక్కుంటా ఉన్నట్టున్నాడు. అక్కడే వచ్చేస్తున్నాడు అనమాట. నేనైతే బ్రిడ్జి పేరు నుంచి చూపిస్తా ఉన్నా. అయితే మొత్తానికి వచ్చేసి మా అన్న దగ్గరికి. సరే అయితే ఎక్కడ నలుగురు బండ్లు వెళ్ళిపోదాం అంటా ఉన్నాడు అనమాట. మేము నవ్వుకుంటా ఉన్నాం, నలుగురు ఎట్లా అనేసి. విషయం ఏంటంటే మా అన్నకు వచ్చేసి బెంగళూరులో సెంటరింగ్ వర్క్ సామాన్లు ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి, అయితే హెవీగా ఉంటాయి. అయితే మమ్మల్ని ఏంటంటే బెంగళూరు అన్నప్పుడు మేము ఖుషిగా వెళ్ళాం అనమాట. బాగా హ్యాపీగా వెళ్ళాం, మంచిగా బెంగళూరు అని తిప్పుతాడు మా అన్న అనేసి. వేరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడ సెంటరింగ్ వర్క్ సామాన్లు ఉన్నాయి, ఇవన్నీ మనం తీసుకెళ్ళిపోవాలి. అంటే మన ఆంధ్రాకి అన్నమాట. వీళ్ళనైతే 2 నిమిషాలు అక్కడే ఆగండి అని చెప్పా. ఈ పిల్లలు అయితే చెమట్లు పడిచేశారు మాకు. మేము ఏంటంటే 2 నిమిషాలు అక్కడే ఆగండి అని చెప్పాము. వెంటనే ఇంక నా చూసుకొని మమ్మల్ని అట్ట ఇటు చూసుకొని వాళ్ళని చూపిస్తూనే ఉన్నా. వెంటనే ఇంక వచ్చేసారు అనమాట. ఏంటంటే పైన షీట్లు వేస్తా ఉన్నారు, సెంటరింగ్ షీట్స్. మనకు చూస్తే హిందీ రాకపోయే, మనకు వచ్చిన హిందీ ఏంది తోడ ప్యాస్ దాలో భయ్యా. మనోడైతే వాళ్ళైతే బాగా కష్టపడుతున్నాడు అనమాట. అనుకున్నది ఒకటే అయినది ఒకటి రా అంటా ఉన్నాడు ఇందాక నుంచి. అయితే మనకైతే లారీ కూడా వచ్చేసింది అనమాట. లారీకి లోడ్ చేస్తూ ఉన్నాము. అంటా ఉన్నారు తొందరగా కానీ మనం వెళ్ళిపోదాం అనేసి. బట్ సిటీ ఉందబ్బా, అసలు నైట్ టైం అద్దరిపోయింది. అయితే వేరే లెవెల్లో ఉన్నింది ఆ సిటీ మధ్యలో. మేము వెళ్తా లారీ పైన కూర్చోన్నాం, మేము అందరం పైన కూర్చోంటే అప్పటికే 9 అయిపోయింది. అయితే పైన కూర్చోన్నాం, క్యాబిన్ పైన కూర్చొని ఇంకా నా వ్యూ చూస్తూ ఉన్నా. అప్పుడు బాగా అలసిపోయినాం ఏమన్నా కానీ ఆ వ్యూ ఏంటంటే బాగుంది అన్నమాట. లైటింగ్స్ అంత సిటీ కదా, సో బాగుంటాం. నేను ఎప్పుడు చూడలే.
అదే ఫస్ట్ టైం అన్నమాట చూడడం. మధ్యలో ఒక దగ్గర యాప్ చెట్టు కనిపిస్తే అక్కడ యాప్ పొలించుకొనేసి బ్రష్ చేసుకుంటా ఉన్నాడు అనమాట. మార్నింగ్ వచ్చి ఆ సైడ్ దగ్గర మేము బండిలో వెళ్ళాం అనమాట. ఆ బండిని వచ్చేసి వేసుకొస్తా ఉన్నాడు. ఎంజరీ అంటా ఉన్నాడు బాయ్ బాయ్ టు బెంగళూరు అనేసి. ఏంటంటే ఇంటి దగ్గర ఉండే వస్తువులన్నీ కూడా ప్యాక్ చేసేసారు. ఏంటంటే అన్ని ఆంధ్రాకి షిఫ్ట్ చేస్తున్నారు అనమాట. ఇంతకుముందు ఇక్కడే ఉన్నారు, అన్ని కిందకైతే షిఫ్ట్ చేస్తున్నారు ఆల్మోస్ట్. ఏంటంటే కొన్ని ఉన్నాయి అనమాట, టీవీ కొన్ని ఉన్నాయి లోపల, బెడ్ ఇలాంటివి ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని మార్నింగే షిఫ్ట్ చేశారు కిందకి నేను వచ్చే సమయానికి. మా అన్న వాళ్ళు అయితే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారనమాట. బెంగళూరులో ఉండేది, ఇక్కడే ఉండేది. ఎప్పుడైనా మా దగ్గరకు వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉండేది. అయితే మొత్తానికి ఏంటంటే మన ఆంధ్రాలోనే మంచిగా ఇల్లు కట్టేసుకున్నారు, అంతా హ్యాపీగా ఉన్నారన్నమాట ఇప్పుడు. సో ఏంటంటే మెటీరియల్ అంతా కూడా మన తీసుకొచ్చేస్తాను, మన ఆంధ్రాకి ఇక్కడే ఉంటాయి అని చెప్పేసి. పైన డిష్ టీవీది ఉండిపోయింది అన్నమాట, అది గొడుగు, దాన్ని ఇప్పుతా ఉన్నారు. ఇంకా బీరువా అది డబుల్ కట్ అంతే. ఇంకొక నన్ను చూసినప్పుడు వచ్చింది, దీన్ని చూసినప్పుడల్లా భయం వేస్తా ఉంది. ఫైనల్గా అయితే మన లోడ్ అంతా రెడీ అయిపోయింది, అంతే అన్ని ప్యాక్ చేసేసాము. వీళ్ళైతే ఇంటి ఓనర్స్ అనమాట, బాగా ఫీల్ అయ్యారు. అక్కడ స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఒక టోల్ ప్లాజా దగ్గర ఆపాడు అనమాట మా డ్రైవరు. వీళ్ళని చూడండి ఎక్కడ ఆపినా కానీ బండి అక్కడ పడుకునేస్తున్నారు హ్యాపీగా, బాగా కలిసిపోయారు. మేమైతే అక్కడే టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయాం. అక్కడ నుంచి వ్యూ చూడండి చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే నేను లారీ పైన ఉండటం వల్ల అది కరెక్ట్గా తీయలేకపోయింది అనమాట. ఏంటంటే కెమెరా బాగా షేక్ అయిపోతా ఉంది. మా అన్న అనమాట బాగా కలిసిపోయినాడు అనమాట. సెంట్రింగ్ సామాన్ అంతా లోడ్ చేసి మా అన్న బైకింగ్ కూడా లారీలోకి ఎక్కించేసాం అనమాట. మళ్ళీ ఎందుకు వచ్చి తీసుకెళ్తాము అనేసి. అక్కడ లాంగ్లో ఉండేది మాత్రం చంద్రగిరి కోట, అది వచ్చేసి ఆ కోట చూపిస్తున్నా. అయితే నా కెమెరాలో మరి అంత రాకపోయేసరికి ఉన్నంత వరకు షూట్ చేసా, వచ్చినంత వరకు. రన్నింగ్లో ఉండేసరికి సరిగ్గా బాగా డిస్టర్బెన్స్ అయిపోయింది. ఇంకా నేనైతే మధ్యలో నాకు తిరుపతిలో వర్క్ ఉండేసి నేను అక్కడే లారీ దిగేసాను అనమాట. Please subscribe to VN Telugu Vlog.